హలో డిజిటల్ పీపుల్, రీసెంట్గా మన ఛానల్లో బిజినెస్ ఐడియాస్, స్టార్టప్స్, బిజినెస్ కాన్సెప్ట్స్ గురించి వీడియోస్ చేస్తున్నా కదా. చాలామంది బిజినెస్ ఓనర్స్ వీటికి సంబంధించి మేము వెబ్సైట్ చేసుకోవాలంటే ఎలాగని అడుగుతున్నారు. నేను వెబ్సైట్ ట్యుటోరియల్స్ ఆల్రెడీ మన వీడియోస్లో ఇదివరకు చేశారు, కానీ అవన్నీ ఓల్డ్ ట్యుటోరియల్స్. సో లేటెస్ట్గా ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఏఐ వచ్చింది కదా. సో అందుకనే నేను శ్రీక్లౌడ్ టీమ్తో టైఅప్ అయ్యాను. సో వాళ్ళని అడిగి ఏఐతో వెబ్సైట్ ఎలా చేసుకోవచ్చు అనేది ఒక చిన్న ట్యుటోరియల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఆల్రెడీ వాళ్ళైతే ట్యుటోరియల్ చేశారు, అది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో దాని అవుట్పుట్ ఇదండి. సింపుల్గా 5 స్టెప్స్తో ఈజీగా ఎవరైనా ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, ఎవరైనా సరే, ఏ కేటగిరీ అయినా సరే, తమ బిజినెస్ ఏ కేటగిరీలో ఉన్నా సరే, ఎలాంటి కోడింగ్తో పని లేకుండా ఈజీగా వెబ్సైట్స్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా ఈ అవుట్పుట్ ఎలా డిజైన్ చేస్తాం, ఎలా డెవలప్ చేస్తాం అనేది ఇప్పుడు మీరు చూడబోతారు. హోస్టింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. వాళ్ళైతే ప్రజెంట్ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ కూడా రన్ చేస్తున్నారు. సో ఎవరైనా వెబ్సైట్స్ తీసుకోవాలన్న తమ బిజినెస్ కోసం ఇది మంచి టైము. సో ఇప్పుడు ఆ ఏఐతో సింపుల్గా వెబ్సైట్ ఎలా చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఏ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా మనకు డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలి. దానికోసం ఇక్కడ స్టార్ట్ నౌ బటన్ మీద క్లిక్ చేయండి. సో 3 డిఫరెంట్ ప్లాన్స్ వస్తాయి: స్టార్టర్ క్లౌడ్, ప్రీమియం క్లౌడ్ అండ్ బిజినెస్ క్లౌడ్. ఈచ్ ప్లాన్లో ద ఫీచర్స్ అనేది కింద మీకు కనిపిస్తాయి చూడండి. లైక్ 89 రూపీస్ పర్ మంత్కి, లైక్ 1 వెబ్సైట్, 10 GB SSD స్టోరేజ్, ఫ్రీ SSL. సిమిలర్లీ ప్రీమియం క్లౌడ్లో 50 వెబ్సైట్స్, 2 GB ర్యామ్, 2 కోర్ CPU అండ్ ఆల్సో ఫ్రీ డొమైన్ వస్తుంది. డైలీ బ్యాకప్స్, వర్డ్ప్రెస్ ఆప్టిమైజేషన్, ఇంకా 2x మోర్ స్పీడ్ ఉంటుంది కంపేర్ టు ద స్టార్టర్ వన్. At the same time, business cloud for it's a good choice for the business people who have multiple websites. ఒకటి కన్నా లైక్ మోర్ దెన్ 5 or 10 వెబ్సైట్స్ ఉన్న వాళ్ళకి 4 GB ఆఫ్ ర్యామ్ వస్తుంది కాబట్టి ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ఈ కామర్స్ సైట్స్. అందరికి వెళ్ళిపోయేది ప్రీమియం క్లౌడ్ అండ్ AI ఇంటిగ్రేటెడ్, వేర్ వీ కెన్ క్రియేట్ అ మల్టిపుల్ వెబ్సైట్స్. సో ఇందులో అప్ టు 50 వెబ్సైట్స్ ఉంటుంది, 2 GB ర్యామ్, 2 కోర్ CPU, 100 GB NVM storage, at the same time free domains, daily backups, WordPress optimized. The good thing ఏంటంటే లైక్ ఇందులో WordPress ప్లస్ AI, వర్డ్ప్రెస్ జనరల్ వర్డ్ప్రెస్ ఉంటుంది, బట్ వర్డ్ప్రెస్లో ప్రాపర్ AI ఇంటిగ్రేట్ చేసి ఒక వెబ్సైట్ని సింపుల్ ఒక 5 స్టెప్స్లో మనం ఈ ప్లాన్లో కానీ ఈ 3 డిఫరెంట్ ప్లాన్స్లో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో యా, ఐఎమ్ గోయింగ్ విత్ ద ప్రీమియం క్లౌడ్. స్టార్ట్ నౌ. బై డిఫాల్ట్గా ఎప్పుడైతే స్టార్ట్ నౌ మీద క్లిక్ చేశానో ప్రమోషనల్ కోడ్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో డోంట్ నీడ్ టు ఎంటర్ ఎనీథింగ్. ఐఎమ్ డైరెక్ట్లీ టైపింగ్ మై డొమైన్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ చూస్ ఎనీ డొమైన్, మీ బిజినెస్ సంబంధించిన, అది హెల్త్ కేర్ కానివ్వండి, డిజిటల్ ఏజెన్సీ కానివ్వండి, డిఫరెంట్ బేస్డ్ అపాన్ యువర్ బిజినెస్ నీడ్స్ యూ కెన్ రిజిస్టర్ యువర్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ అ డిజిటల్ ప్లస్ AI just to show you how to use this platform. So yeah, digitalplusai.com అవైలబుల్ ఉంది, .in అవైలబుల్ ఉంది. సో సింపుల్గా మీరు కూడా ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు రిజిస్టర్కి. ఎట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ డొమైన్ ఉంది, వేరే దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. వేరియబుల్ ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆల్రెడీ ఐ హ్యావ్. సో వేరే దగ్గర డొమైన్ ఉన్నా మీరు డైరెక్ట్గా శ్రీక్లౌడ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ నెంబర్ ఫస్ట్. సో దిస్ మై ఫస్ట్ వెబ్సైట్ అనుకోండి. సో ఈ విధంగా డిజిటల్ ప్లస్ AI ఆర్ మీ డొమైన్ నేమ్, మీకు నచ్చిన నేమ్ ఎంటర్ చేసి అవైలబుల్ ఉందా లేదా చూసుకొని, అవైలబుల్ లేకపోతే ఇట్లా అన్అవైలబుల్ అని చూపిస్తుంది, అవైలబుల్ ఉంటే ఇలా రిజిస్టర్ ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, సో డైరెక్ట్గా ఇది డిజిటల్ ప్లస్ AI నేను టైప్ చేసింది, అవైలబుల్ ఉంది, దట్ టు 0 కాస్ట్ చూపిస్తుంది బికాజ్ ఐ సెలెక్టెడ్ ప్రీమియం క్లౌడ్. చూసుకుంటే మీకు రైట్ సైడ్ చూసుకుంటే డొమైన్ నేమ్ వచ్చింది, అబ్సల్యూట్లీ ఎట్ 0 కాస్ట్ ఫర్ 1 year. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రైవసీ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసుకోండి, ఇట్స్ గుడ్ ఆప్షన్. కంటిన్యూ. అండ్ దిస్ యాన్యువల్లీ 2 yearsకి అయితే ఇంత, 3 yearsకి అయితే ఇంత అని ఉంటుంది. సో ఎప్పుడైతే మనం లాంగ్ తీసుకుంటే లాంగ్ టర్మ్ డిస్కౌంట్ వస్తుంది. బేస్డ్ అపాన్ యువర్ కమిట్మెంట్ యూ కెన్ గో విత్ దాట్. ఓకే, యా, కంటిన్యూ. సో ఇక్కడ ఆర్డర్ సమ్మరీ చూపిస్తుంది లాస్ట్లో, మన డొమైన్ నేమ్ ఇంకా ప్లాన్. సో టోటల్ అమౌంట్ వీఆర్ గెటింగ్ ఎట్ వెరీ లో కాస్ట్ విచ్ ఇస్ 2244. డిఫాల్ట్గా పేమెంట్ మెథడ్ అదే ఉండనివ్వండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, మెయిల్ ఐడి, పాస్వర్డ్ కానీ రిపీటెడ్ మళ్ళీ పాస్వర్డ్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఆర్గనైజేషన్. లేదు ఆర్గనైజేషన్ కాదు మీరు పర్సనల్గా తీసుకుంటున్నారంటే జస్ట్ ఆర్గనైజేషన్ తీసేసి ఇక్కడ పర్సనల్ పెట్టండి, ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఓకే, లెట్ మీ ఫిల్ అవుట్. సో ఈ విధంగా నా డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి అండ్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా చెక్అవుట్ బటన్ మీద క్లిక్ చేయండి.
సో ఇక్కడ రేజర్ పే ఆప్షన్ చూపిస్తుంది వెన్ యూ నీడ్ టు డన్ ద పేమెంట్ యూజింగ్ యూపీఐడి కానివ్వండి, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ యూపీఐడి. యా, నేను పేమెంట్ చేసేసాను. యూ కెన్ సీ ఆటోమేటిక్లీ ఇట్ వాజ్ కన్ఫర్మింగ్ ద పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్. సో ఆటోమేటిక్గా అదే రీడైరెక్ట్ అవుతుంది. సో బిఫోర్ దట్ మన మెయిల్ ఐడి వెరిఫై చేయాలి. సో దట్ అప్పుడే మన అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. లెట్ మీ వెరిఫై మై ఈమెయిల్. మీ ఈమెయిల్ ఓపెన్ చేయండి. మీకు అక్కడ మెయిల్స్ వచ్చే ఉంటాయి శ్రీ క్లౌడ్ రిలేటెడ్గా. చూడండి, యువర్ అకౌంట్ నీడ్స్ యాక్టివేషన్ అని చెప్పేసి ఈ కోడ్ని కాపీ చేస్తున్నాను. మన క్లయింటర్లోకి వచ్చి ఈ కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసేయండి. ఎస్, మన అకౌంట్ ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది. ఎప్పుడైతే డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తామో వీ కెన్ సీ ఆర్ డొమైన్ ఈస్ యాక్టివేటెడ్. ఇంకా క్లౌడ్ కూడా యాక్టివేట్ అయిపోయింది, వర్డ్ప్రెస్ క్లౌడ్. ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీకు మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి డాష్బోర్డ్ సంబంధించినవి. అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, బిల్లింగ్ డీటెయిల్స్, అఫిలియేటెడ్, హిస్టరీ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్గా. ఇంకోటి ఇక్కడ మీరు తెలుసుకొని సపోర్ట్ టికెట్స్. యూజువల్గా టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సపోర్ట్ టికెట్స్కి వెళ్ళి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి టికెట్ రేజ్ చేయొచ్చు. సబ్జెక్ట్ మెసేజ్ లిటరల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తే మన టికెట్ రేజ్ అవుతుంది. సో బ్యాక్ అండ్ మన టెక్నికల్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. ద సేమ్ టైం రైట్ హ్యాండ్ సైడ్ లైవ్ చాట్ సపోర్ట్ ఉంటుంది, ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాష్బోర్డ్ మీద క్లిక్ చేసి ఒక్కసారి మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ప్రజెంట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సింపుల్గా సంథింగ్ అమేజింగ్ విల్ బి కన్స్ట్రక్టెడ్ హియర్ అంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ 5 steps వెబ్సైట్ డిజైన్. గో బ్యాక్ టు క్లయింట్ ఏరియా. క్లయింట్ ఏరియాలో వర్డ్ప్రెస్ క్లౌడ్ మీద క్లిక్ చేసి ప్రీమియం దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీకు కనిపిస్తున్నట్టు యాక్సెస్ కంట్రోల్ ప్యానల్ మీద ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి క్లిక్ హియర్ టు యాక్సెస్ కంట్రోల్ ప్యానల్. ఎస్, దిస్ ఇస్ అవర్ కంట్రోల్ ప్యానల్. జస్ట్ స్క్రోల్ డౌన్, సెలెక్ట్ ద వర్డ్ప్రెస్, ఇన్స్టాల్ నౌ. డబ్ల్యూపీ తీసేయండి. Yeah, my site name is Digital Plus AI. Site description Digital AI. సో ఈ విధంగా నేను సైట్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి admin@321 అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఆల్ గుడ్. సో యా, జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఎస్, సక్సెస్ఫుల్లీ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లింక్ మీద క్లిక్ చేద్దాం, మన అడ్మిన్ లింక్. ఇక్కడ మన డైరెక్ట్గా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఇనిషియేట్ అయిపోయింది శ్రీ క్లౌడ్ రిలేటెడ్. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. హెల్త్ కేర్ కానివ్వండి, పోర్ట్ఫోలియో, ఈ-కామర్స్ సైట్ ఆర్ ఎనీథింగ్, వెబ్సైట్ డిజైన్, ట్రావెల్, సాఫ్ట్వేర్, ఎంటర్టైన్మెంట్, ఏ కేటగిరీ అయినా సెలెక్ట్ చేసుకొని దానికి నచ్చినట్టుగా మనము డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఏ అనేది టెక్నాలజీ రిలేటెడ్ కేటగిరీ కాబట్టి నేను టెక్నాలజీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులోనే డైరెక్ట్గా ఒక డిస్క్రిప్షన్ కోసం యూజ్ చేసి డిస్క్రిప్షన్ జనరేట్ చేయొచ్చు. లెట్ మీ టైప్ వాట్ వీ డూ. డిజిటల్ ప్లస్ ఏఐ ఈజ్ ఏ కంపెనీ that provides website design, SEO, etc. జస్ట్ అలా నార్మల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి క్రియేట్ డిస్క్రిప్షన్ యూజింగ్ ఏఐ మీద క్లిక్ చేస్తే బేస్డ్ అపాన్ అవర్ ఇన్పుట్ ఇలా డిస్క్రిప్షన్ వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇందులో మన మెయిల్ ఐడి ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం మొబైల్ నెంబర్ ఫర్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. యూజువల్గా మన కాంటాక్ట్ పేజ్లో ఏ విధంగా అయితే మనం ఇస్తామో, సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను నేను. ఎట్ ద సేమ్ టైం అడ్రస్, ఇక్కడ సోషల్ మీడియా లింక్ చేసుకోవచ్చు. ఓకే, యా, కంటిన్యూ. ఏదైతే వెబ్సైట్ డిజైన్ కీవర్డ్ ఇన్పుట్ ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని మల్టిపుల్ ఏఐ ఇమేజెస్ ఇక్కడ క్రియేట్ అవుతుంటాయి. యూ కెన్ సీ సో మెనీ ఏఐ ఇమేజెస్ విల్ బీ క్రియేటెడ్ బేస్డ్ అపాన్ అవర్ ఇన్పుట్. ఇందులో నుంచి ఒక టాప్ 10 to 15 సెలెక్ట్ చేసుకోవాలి, అదే మన వెబ్సైట్లో వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన డిజైన్ని చూస్ చేసుకోవాలి బేస్డ్ అపాన్ అవర్ ఇన్పుట్. యూజువల్గా మనం ఈ దేనికి సంబంధించిన కేటగిరీ ఇచ్చాము, ఎట్ ద సేమ్ టైం ఇమేజెస్ మనమే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని ఒక ప్రాపర్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఆప్షన్ నెంబర్ 1, 2, 3 ఇట్లా చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. 6 ఈజ్ గుడ్, లైక్ ప్రాపర్ ప్రొఫెషనల్ విత్ యానిమేషన్ డిజైన్ ఎలా వస్తుందో చూడండి. ఈ యొక్క కంప్లీట్ ప్రివ్యూ జస్ట్ ఇక్కడ మీరు మౌస్ ఓవర్లే చేస్తే కనిపిస్తుంది. హియర్ ఆల్సో
about digital plus AI, what we do, kind of services, everything will be ప్రాపర్గా క్రియేట్ చేసి పెడుతుంది. యా, ఐ లైక్ దిస్ డిజైన్. మీరు చూస్తే ఆప్షన్ నెంబర్ 13 విచ్ ఇస్ లైక్ యూజింగ్ గ్రేడియంట్ కలర్ చేసి బాగుంది. సో ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూ కెన్ సీ ది హోమ్ పేజ్. జస్ట్ ఒకసారి మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ కాంటెంట్. ఎస్, కంగ్రాచులేషన్స్, వెబ్సైట్ ఈస్ ఫుల్లీ కంప్లీటెడ్. ఒక్కసారి విజిట్ వెబ్సైట్ మీద క్లిక్ చేద్దాం సో దట్ వీ ఏబుల్ టు సీ ఆల్ ద డిజైన్. ఎస్, సి వెబ్సైట్ చూడండి, కంప్లీట్ విత్ ప్రాపర్ ప్రొఫెషనల్ డిజైన్ ఎలిమెంట్స్తో సహా కంప్లీట్ ఏఐ క్రియేట్ చేసి పెట్టింది వితౌట్ ఎనీ కోడింగ్ ఆర్ టెక్నికల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. సింపుల్ 5 స్టెప్స్లో మన వెబ్సైట్ రెడీ అయిపోయింది. విత్ ప్రాపర్ హెడర్ కానివ్వండి, లైక్ ఏ హోమ్, అబౌట్, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ కూల్ రెడీ. ఓన్లీ మనకు నచ్చినట్టుగా కొద్దిగా కస్టమైజ్ చేసుకోవాలి. మేబీ హియర్ అండ్ ఫ్యూ థింగ్స్ వీ నీడ్ టు చేంజ్ యాజ్ లైక్ క్లయింట్స్ ఏ కానివ్వండి, ఫుడర్లో. సో ఈ పేజ్ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేయండి టాప్ కార్నర్లో అండ్ ఎడిట్ విత్ పేజ్ లేయర్. ఎస్, వీ కెన్ సీ ఏదైనా ఒక ఎలిమెంట్ చేంజ్ చేసుకొని మనం డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు చేంజ్ దిస్ ఇమేజ్ అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ పెన్సిల్ బటన్. ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూ కెన్ సీ ఆల్ ద ఆప్షన్స్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తాయి. ఇది క్లిక్ చేసి ఐ జస్ట్ వాంటెడ్ టు చేంజ్ ఇట్ టు దిస్ ఇమేజ్. సింపుల్, లైక్ హౌ ఈజీలీ వీ కెన్ గెట్ ఇట్ డన్. డిస్క్రిప్షన్ కానివ్వండి, పోర్ట్ఫోలియో కానివ్వండి, ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఆర్ ఎలిమెంట్, ఇమేజ్, అలైన్మెంట్ ఏదైనా సింపుల్గా ఇలా ఈ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి వేర్ వీ కెన్ అడ్జస్ట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ అప్డేట్ చేశాను. ఒక్కసారి లైక్ అప్డేట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ వీఆర్ డన్ విత్ అవర్ చేంజెస్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ అప్డేట్. ద కాంటెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. లెట్ మీ ఓపెన్ ద వెబ్సైట్. ఎస్, when I scroll you can see the image is updated. సో ఈ విధంగా సింపుల్ 5 స్టెప్స్లో చాలా ఈజీగా మీ ఓన్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డెవలపర్ రిక్వైర్డ్, వితౌట్ ఎనీ టెక్నికల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ, ఇట్ మైట్ బీ సమ్ డిజిటల్ ఏజెన్సీ ఆర్ వర్డ్ ప్రెస్. irrespective of category you can create a multiple websites. అదొక డిజిటల్ ఏజెన్సీ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, ఏ కేటగిరీ అయినా సింపుల్గా ఈ విధంగా వెబ్సైట్ ఫుల్లీ ప్రొఫెషనల్గా మీ ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఏఐ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఈజీగా ఎలా చేసుకోవాలో శ్రీక్లౌడ్ అఫీషియల్ పేజ్లో చాలా వీడియోస్ ఉన్నాయి వేర్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.